టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తదనంతర చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. సిఆర్పిసిలోని 41A నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని అందులో పేర్కొంది. దర్యాప్తు అధికారుల్ని లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి న్యాయవాదులు ఆరోపించారు. మెమోపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును సిఐడి తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ మెమోపై లోకేష్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు వ్యవహారంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఉదయం లిఖితపూర్వక వాదనలను కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. మధ్యాహ్నం లిఖితపూర్వక వాదనలను సిఐడి తరపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి వాదోపవాదాలు కానీ దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో శుక్రవారం రాష్ట్ర హైకోర్టులోను విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం సిఐడి తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 14వ నిందితుడిగా ఉన్నారని, ఆయనకు 41A నోటీసులు ఇచ్చి గతంలో విచారించామని, అయితే ఆయన 41A నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకునేందుకు అంటే అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమున్నాయి అని చెప్పి ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ ను తీసి సిఐడి తరపు న్యాయవాదులు చూపించారు. అయితే ఈ పిటిషన్ మెయింటైనబిలిటీపై తనకు అనేక సందేహాలు ఉన్నాయి అని చెప్పి ఆ పిటిషన్ ను ఈ రోజు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని, అవి అయిపోయిన తర్వాత పరిశీలిస్తాను అని చెప్పి కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో పిటిషన్ ను బెంచ్ మీద పక్కన పెట్టేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సిఐడి తరపు న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో మధ్యాహ్నం తర్వాత అంటే లంచ్ తర్వాత ఇదే పిటిషన్ ను హైకోర్టులో మెమో రూపంలో ఫైల్ చేశారు. నారా లోకేష్ 41A నిబంధనలు ఉల్లంఘించారని, అందువలన ఆయన అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకునేందుకు తగిన అనుమతి ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో మెమో ఫైల్ చేశారు. గతంలో నారా లోకేష్ ని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో A14 గా సిఐడి పేర్కొనడంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపుల న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సిద్ధం అవగా సిఐడి తరపు న్యాయవాదులు ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని, అందువలన ఈ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేయాలి అని చెప్పి అభ్యర్థించారు. సిఐడి తరపు నుంచి మెమో ఫైల్ చేయడంతో 41A నిబంధనలు 41A కింద విచారిస్తాము అని పేర్కొనడంతో వెంటనే హైకోర్టు అప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది. ఆ తర్వాత నారా లోకేష్ ను తాడేపల్లిలో ఉన్న సిఐడి కార్యాలయానికి 2 సార్లు పిలిపించి విచారణ కూడా జరిపారు. ఆ విచారణ అనంతరం సిఐడి అధికారులు ఏమడిగింది కూడా వచ్చి మీడియాకు బయట లోకేష్ వివరించారు. అయితే ఆ తర్వాత లోకేష్ 41A నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి ఇప్పుడు ఆయన మీద తదనంతర చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు సిఐడి హైకోర్టులో మెమో ఫైల్ చేసింది. ఆ మెమోలో ప్రధానంగా నారా లోకేష్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని, ఆయన విచారణను ప్రభావితం చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పేర్కొన్నారు. రెడ్ బుక్ పేరిట కొంతమంది అధికారులను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు ఆయన థ్రెటన్ చేస్తున్నారు అని కూడా సిఐడి అధికారులు మెమోలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోని ఈ పిటిషన్ కూడా ఫైల్ చేయడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు, టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి మెమో ఫైల్ చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. పైగా 41A నిబంధనలను తాము ఫాలో అవుతున్నామని,
తాము ఎక్కడా కూడా తమ నారా లోకేష్ సిఐడి అధికారులను బెదిరించినట్టు ఎక్కడా సాక్ష్యాలు కూడా లేవు అని చెప్పి ఇది కేవలం కేసును తప్పుదోవ పట్టించేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులో మీకున్న అభ్యంతరాలు ఏంటో లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, సిఐడి తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం లోపు ఇవి లిఖితపూర్వక వాదనలు సమర్పించాల్సి ఉండగా ఈ రోజు ఉదయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు రిటర్న్ ఆర్గ్యుమెంట్ సమర్పించారు. అయితే తాము సమర్పించేందుకు మధ్యాహ్నం వరకు సమయం కావాలి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు కోరారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సిఐడి తరపు న్యాయవాదులు కూడా ఫైల్ చేయడంతో ఈ కేసు విచారణను రేపటికి న్యాయమూర్తి వాయిదా